భగవద్గీత పార్ట్ 27 గీతా గోవిందం బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 27వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సాంఖ్యయోగంలో మొదటి శ్లోకంలో చెప్పిన ప్రకారంగా సంజయుడు చెప్తున్నాడు అర్జుని యొక్క మనస్థితి ఎట్లా ఉందనే విషయంలో. మనస్సు విషాదంతో నిండిపోయింది, బాధతో బరువెక్కిందట. ఇదంతా అహంకారం సృష్టించినటువంటి మమకారం ఆడే నాటకమే అని గుర్తించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మమకార పిశాచాన్ని, ఈ మోహ జాఢ్యాన్ని పూర్తిగా తీసివేయాలని చెప్పి సిద్ధపడ్డాడట. అందుకే మొదటి శ్లోకంలో శ్రీకృష్ణుని ఈ సందర్భంలో ఎట్లా వర్ణించి సంజయుడు ఈ విధంగా అంటే మధుసూదన అని వర్ణించాడు. దీంట్లో సర్వేషాం దేహే మధువత్ ఇష్టత్వాత్ మధు అహంకార తం ఆత్మ ప్రకాశానేన సూదయతి నాశయతి ఇది మధుసూదన అని చెప్పి ఆ యొక్క పదానికి ఉన్నటువంటి అర్థం అది. సర్వమానవుల దేహాలలో తేనెలాగా ఇష్టమైనది తీయనిది ఏది అంటే అహంకారం అట. అట్టి అహంకారాన్ని ఆత్మజ్ఞాన ప్రకాశం చేత నశింపజేసేటువంటి వారు శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు ఏమయ్యాడంటే మధుసూదనుడు అయిపోయాడు. కాబట్టి ఇక్కడ మధుసూదన దానికి ఈ విధంగా మనం అర్థం చేసుకునేది ప్రయత్నం చేద్దాం. మధు అంటే అహంకారం అని అర్థం. అహంకారాన్ని నశింపజేసేటువంటి వాడు. ఇంతకుముందేమో మనకు మధు అనే రాక్షసుని చంపిండు కాబట్టి అని చెప్పేసి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఆ విషయం. ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన అహంకారాన్ని నాశనం చేస్తాడు, తీసేస్తాడు మనలో నుంచి అని చెప్పేసి. దీన్ని బట్టి చూస్తే అహంకారం కూడా రాక్షసి లాంటిదని అర్థమవుతుంది. అదొక భూతమని, పిశాచమని తెలుస్తుంది మనకు. ఏ విధంగా అయితే భూతం మనిషిని ఆవేశించినట్లు అహంకారం భూతం కూడా కృప అనేటువంటి ముసుగు లోపల అర్జునుని మనస్సును ఆవేశించింది. అది ఏ భూతం పడితే మాత్రం ఏమవుతుంది? ఎందుకంటే సర్వభూతనాథుడు రథంలోనే ఉన్నాడు కదా. మోహ పిశాచాన్ని, అహంకార భూతాన్ని అర్జునుని మనస్సు నుంచి తరిమేటువంటి ప్రయత్నంలో ఒక్కసారి కొరడా జడిపించినట్టు ఆ యొక్క మధుసూదనుడు తీక్షమైన పదజాలంతో పార్థుని యుద్ధానికి ప్రేరేపణ చేస్తున్నాడు. మొట్టమొదట ఇప్పుడు స్వామి పలికేటువంటి మాట ఇక్కడ మొదలవుతుంది మనకు. అది 2వ శ్లోకం లోపల భగవాన్ వాచ కుతస్త్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్య దుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. అర్జున, ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఈ ఎట్లొచ్చిందయ్యా నీకు మన మనోవ్యధ? నీకు ఇది ఆర్యులకు తగని పనయ్యా, స్వర్గానికి పనికిరాంది, పైగా అపకీర్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పేసి వ్యాఖ్య చేస్తున్నారు. మరి శత్రువులతో పోరాడాలని చెప్పేసి పోరుభూమిలో పాదం పెట్టిన పార్థుడు విరోధులను వధించడం కంటే వాళ్ళ చేతిలో మరణించడమే మంచిదని చెప్పేసి ఒక వింత వాదాన్ని వినిపిస్తున్నాడు. మరి యుద్ధం వల్ల కలిగే ఉపద్రవాలు తెలుస్తాయి, ముందే తెలుసుకుంటప్పుడు ముందే తెలుసు కదా విషయం. మరి యుద్ధాన్ని మొట్టమొదటి ఎందుకు విరమించకూడదు అని ప్రశ్నిస్తూ ధనుర్బాణాలను కూడా కింద పడేశాడు ధనుంజయుడట. ఈ యొక్క అర్జునులో వచ్చినటువంటి ఈ యొక్క అనూహ్య పరిణామానికి అచ్యుతుడు ఆశ్చర్యపోయి యుద్ధభూమికి వచ్చి యుద్ధాన్ని విరమించాలని గోల పెట్టడం కంటే అసలు యుద్ధానికి రాకుండా ఉంటే సరిపోయేది కదా
ఈ రణరంగానికి ఎందుకు వచ్చినట్లు, ఇది ఒక ఆకస్మిక పరిణామం కదా, వింత ప్రవర్తన అర్జునుడి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. జీవితం అనేది నిజానికి చాలా విచిత్రమైందట. జీవుల యొక్క ప్రవర్తన కూడా అంతకంటే విచిత్రంగా ఉంటుందట. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కాదట. అన్ని వింతలే, అన్ని విడ్డూరాలే మనకు. అర్జునుడు అచ్యుతునకు ఈయన కొత్తవాడ చెప్పండి, కొత్తవాడు కానే కాదు, బాగా తెలిసినవాడే కదా, బంధువు, అందున సఖుడు, అన్నీ ఆయననే. అలాంటి వ్యక్తిలో మనోవ్యాకులత, మనోవ్యధ, మనోమాలిన్యం ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు చూడలేదు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే ఆశ్చర్యపోతున్నాయట. ఈ అవివేకం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, కుతః అంటున్నాడు, సూటిగా ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడు గోవిందుడు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే మునుపు తన వద్ద ఉన్నది కాదని అర్థం కదా. కాబట్టి ఇక్కడ ఈ విధమైన వింత ప్రవర్తన తానెప్పుడు కూడా అర్జునులో చూడలేదు. కాబట్టి ఇది సహజ స్వభావమే, అయితే ఎప్పుడో ఒకప్పుడు కంటబడేదే, అలా ఎప్పుడు కనలేదు, వినలేదు. ఇప్పుడే ఇక్కడే కురుక్షేత్రంలో ప్రత్యక్షమైందట ఆయనకు. ఇంతవరకు అర్జును విషయంలో తన కంటబడినవన్నీ సాహసాలే కదా, విజయాలే, అన్ని వీరత్వాలే. అర్జునుడు అంటేనే ధైర్యవంతుడు, వివేకవంతుడు అని పేరు. పిరికితనము, అవివేకము, మనోమాలిన్యం లాంటివి ఆయన లోపల అనూహ్యమైనవిట. అయితే ఇప్పుడు ఎట్లా వచ్చాయి, మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఉన్నవే అయితే ఇంతకాలం కంటబడకుండా ఎలా ఉన్నాయి, ఎక్కడ దాచాడు, ఎలా దాచాడని చెప్పేసి స్వామి చెప్తున్నాడు ఇక్కడ మనకు. ఇక్కడ చాలా విచిత్రంగా అచ్యుతుడికి అన్నీ తెలిసినా సరే అర్జునుడికి తెలియజేయాలని చెప్పేసి ఈ విషమ సమయంలో నీకు ఈ అవివేకం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడట. చూడండి, సంక్లిష్టమైన సమయంలో ధర్మాధర్మాల మధ్య సదావగాహన లోపించినప్పుడు సత్పురుషుడు ఏమైతాడంటే సంఘర్షణకు లోనైపోతాడట. దేహాన్ని వ్యాధులు పట్టి పీడించినట్లు మనస్సును వ్యధలు ఆక్రమించి భయాలతో బీభత్సం చేస్తాయట, పాపభీతితో కుదిపేస్తాయట. పార్శ్వని విషయంలో అదే జరిగింది. అర్జునుని యొక్క బుద్ధి ఇప్పుడు ఏమైందంటే భయానికి నిలయమైపోయింది. ధర్మాత్ముడైనటువంటి ఆ యొక్క ధనంజయుని 3 భయాలు విపరీతంగా బాధిస్తున్నాయట. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను చేయబోయేటువంటి యుద్ధం సరి అయిందేనా, నేను చేయదగిందేనా, ఆర్య సంతతిలో పుట్టినవాడిని కదా, నేను ఆర్ష్యమైనటువంటి సంస్కృతిలో పెరిగిన వాడిని కదా అని మొట్టమొదటిదట. ఎందుకంటే పాపకార్యాలకు దూరంగా పోవాడే ఆర్యుడు. మరి తాను చేసేటువంటి యుద్ధం పాపకర్మ అయితే తనకు తీరని కళంకాన్ని తెచ్చిపెడుతుందేమని భయపడుతున్నాడు అర్జునుడు. ఇక రెండవది చూస్తే, ఈ రణరంగంలో పోరాటం నైతికమా అనైతికమా, ధర్మమా అధర్మమా అనేటువంటి మీమాంస మరొక వైపు అర్జునుడి మనసును కుదిపేస్తుందట. ధర్మాచరణానికి ఫలంగా స్వర్గం ప్రాప్తిస్తే అధర్మాచరణానికి ప్రతిఫలం ఏంటంటే నరకమే కదా. మరి ఈ కురుక్షేత్ర పోరాటం తనకు నరక ద్వారాలను తెరుస్తుందేమో అని చెప్పేసి నరక భయం కూడా ఆ యొక్క నరుని హృదయాన్ని పిండేస్తుందట. అందున ధార్తరాష్ట్రులు వాళ్ళు దురాత్ములు, వాళ్ళు పాపుల్ని చంపితే మనల్ని కూడా పాపమే చుట్టుకుంటుంది అని చెప్పేసి మొదటి అధ్యాయంలో 36వ శ్లోకంలో అర్జునుడు అనేశాడు అంతకుముందే. కాబట్టి ఈ యుద్ధం నరకహేతు అవుతుందేమో అనేటువంటి పాపభీతి, పరలోక భయం కూడా పార్తుని పట్టుకుని ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 3వ సమస్య ఏంటంటే అర్జునుడు లోపల పరలోకం పక్కకు పెట్టండి, ఇహలోకంలో ఇక్కడ ఈ భూమి మీద తలదించుకోవాల్సి వస్తుందేమో. పవిత్రంగా ప్రసిద్ధంగా జీవించి 10 పేర్లు పొందాడిన, ఆశించకుండానే దశవిధ నామాలు అందుకున్నాడు. ఈ పోరాటంలో భీభత్సాన్ని సృష్టించి 10 కాదు కదా, 1 కూడా నిలబెట్టుకోలేకపోతాడేమో. పేరు పోగొట్టుకొని ఇలా బతకాలి. ఇన్నాళ్ళు సన్మానాల మధ్య బతికాడు, ఇప్పుడు అవమానాలు భరిస్తూ బతకడం సాధ్యపడుతుందే? ఈ విధంగా అర్జును లోపల అంతర్యుద్ధం అనేది నడుస్తూ ఉందట. ఆంతర్యమంతా కల్లోలంగా మారిపోయింది, మనసు నిరసించిపోయింది, శరీరం అనేది నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఆ గాంధీవం ఏమైపోయిందంటే చేయి జారిపోయిందట. విజయుడు పూర్తిగా విషణ్ణవదనుడైపోయాడు పూర్తిగా. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, భయాన్ని భయంతోనే పోగొట్టాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి శిక్షణా ప్రక్రియ మనకు కనబడుతుంది శ్రీకృష్ణుని యొక్క ఆలోచన లోపల. అది ఈ యొక్క మొదటి శ్లోకంలోనే అది ఆ విధంగా స్పష్టంగా కనబడుతుంది. భయాలలో బాధల్లో పడి అర్జునుడి మనస్సు మునిగిపోతుంటే, కర్మాచరణం నుంచి విడిపడి మగతలోకి జారిపోతుంటే దాన్ని ఎలాగైనా పైకి లేపాలి, నూతనమైనటువంటి ఉత్తేజాన్ని ఆ విధంగా మరి కలిగించాలని చెప్పేసి ప్రయత్నం అని చెప్పేసి చేస్తున్నాడట కృష్ణ పరమాత్మ. అసలు భయాలకు 2 విధాలుగా మనకు కనబడుతుంటాయట భయాలు. ఒకదాన్ని ఏమంటారంటే విధాయక భయాలంటారట, రెండవ దాన్ని విధ్వంసక భయాలంటారట.
విధాయక భయాలంటివి ఆలోచనలు పెంచి అవగాహనను దించేస్తాయి, అంతరాయాలను అదృశ్యం చేసేసి అంతరంగాన్ని ఉద్యుక్తం చేస్తాయట, అవి ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తాయట. విధ్వంసక భయాలనేటివి ఆలోచనలను కుదించి అవగాహనను దారి మళ్లించి అంతరాలను ఆవిష్కరించి అంతర్యాన్ని కలువలపరుస్తాయట. ఇప్పుడు అర్జునుడి లోపల ఈ రెండవ రక భయం ఉంది, అంటే విధ్వంసక భయం చోటు చేసుకుంది. దానివల్ల ఆయన వ్యక్తిత్వమే అస్తవ్యస్తమైపోయింది. ఇప్పుడు ఈ భయం ఎప్పుడైనా ఎవరికైనా ఆత్మహత్య సదృశ్యమేది. శ్రీకృష్ణుడు కూడా పరోక్షంగా అర్జునుడిని భయపెడుతూనే మొదలించాడు. కాకపోతే అది విధాయక భయం, భయాన్ని పోగొట్టే భయం, నూతన తేజాన్ని నింపేటువంటి భయం. వజ్రాన్ని వజ్రంతోనే ముక్కలు చేయాలి అని, అలాగే భయాన్ని భయంతో పోగొట్టాలన్నటువంటి బౌద్ధిక పరివర్తనకు మరి శ్రీకారం చుట్టిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక్కడ అర్జునులో ఉన్నటువంటి 3 భయాలు ఎలా చోటు చేసుకున్నాయో ఇప్పటికే మనం చూశాం. కాబట్టి శ్రీకృష్ణుడు మరో 3 భయాలను ప్రవేశపెట్టి ముచ్చటిస్తున్నాడు. కాకపోతే ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కాకుండా ఆకలితో గతించే వానికి అమృతాన్ని అందించినట్టు చెప్తున్నాడు. తమో గుణ ప్రభావంతో కూలబడిన అర్జును లోపట రాజసిక ప్రవృత్తిని కలిగించి తన కాళ్ళ మీద తాను నిలబడేట్లు చేస్తున్నాడు భగవానుడు చెప్పేసి. యుద్ధం ప్రస్తుత పరిస్థితుల్లో తాను చేయదగినదేనా అనే అర్జునుడి మొదటి భయం. కురుక్షేత్ర సంగ్రామంలో పోరాటం పుణ్యమా పాపమా అనేది రెండో భయం. ఈ విధమైన యుద్ధం చేయడం వల్ల తనకు అపకీర్తి వస్తుందేమో అనేది మూడవ భయం. తాను ఏది ఆచరించడం వల్ల ఉపద్రవాలు సంభవిస్తాయో ఊహించుకుని అర్జునుడు భీతి చెందుతున్నాడో దాన్ని ఆచరించకపోవడం వల్లనే తన ఊహలలోని ఉపద్రవాలు సంక్రమిస్తాయని శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ఆంతర్యంలో నిగూఢంగా ఉన్నటువంటి 3 భయాలని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఆర్యులు ఆచరించదగినదా కాదా అనేది మొట్టమొదట మనం చూసాం. అర్జునుడి లోపల సంశయం అది. అసలు ఆర్యుడు అంటే ఎవరంటే ఆచరిస్తే ఆయన ఆర్యుడైతాడు. ఆచరించకుండా ఉండడానికి ఆర్యునికి తగినది కానే కాదు, అనార్యులకు తగినది అని మొదటి భయాన్ని నివారించే ప్రయత్నంలో అద్భుతంగా చెప్పాడు అచ్యుతుడు. జుష్టం అంటే ఆచరించదగినది అని అర్థం. అనార్య జుష్టం అంటే ఆర్యులు కాని వారు ఆచరించేది అంటూ మరీ దారుణమైనటువంటి భయాన్ని అర్జునుని బుద్ధికి పట్టించాడు భగవానుడు. ఆర్యుడు అంటే సేవింపదగినవాడు లేక పూజింపదగినవాడు అని అర్థం. ఆర్యుడు ఎందుకని పూజింపదగినవాడు? ధర్మాన్ని ఆచరించాలని కోరుకునేవాడు కాబట్టి, అధర్మాన్ని ఆచరించకూడదని అభిప్రాయం ఉండేవాడు కాబట్టి ఆర్యుడు పూజార్హుడు అయిపోయాడు. ఆర్యుడు ఆచరణీయుడు, ఆర్యుడు అనుష్ఠానపరుడు. చూడండి, ఆర్యుని పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనకు వివరిస్తున్నాడు ఇక్కడ. సకాలంలో సత్కర్మలు చేసేటువంటి సత్పురుషులు ఆర్యులు. మరి ఆతతాయినటువంటి దుర్యోధనాదుల వల్ల ధర్మహాని ఏర్పడింది కాబట్టి క్షత్రియునికి ధర్మం ప్రాణవాయువు వంటిది. కురుక్షేత్రంలో జరిగేది ధర్మయుద్ధం కాబట్టి వ్యక్తిగత బాంధవ్యాలకు సంబంధించింది కాదది. క్షత్రియ జాతిలో జన్మించినటువంటి ఆర్య పురుషుడు ధర్మరక్షణ కొరకు ఏం చేయాలి? యుద్ధం చేయాలని తప్పకుండా. ఆ విధంగా చేయకపోతే అధర్మం వ్యాప్తి చెందుతుంది. క్షత్రియుడు ధర్మాన్ని విస్మరించి యుద్ధం చేయకపోవడం చేతనే ధర్మానికి హాని ఏర్పడుతుంది. కాబట్టి అటు ధర్మగ్లానికి కారణమైనటువంటి క్షత్రియుడు అనార్యుడు అని చెప్పి పిలుస్తారు. కాబట్టి అధర్మ వ్యాప్తికి కారణమైనందువల్ల నరకంలో ప్రవేశిస్తాడయ్యా. యుద్ధం చేస్తే పాపం వస్తుందేమో, పాపఫలంగా నరకం వస్తుందేమో అని చెప్పేసి ఆ విధంగా పలికాడు ఇంతకుముందు. మరి యుద్ధం చేయకపోతే నరకం వస్తుంది, స్వర్గం చేజారిపోతుంది అని భగవానుడు ఇక్కడ మనకు సహేతుకంగా చూపిస్తున్నాడట విషయాన్ని. ధర్మహాని కలిగేటప్పుడు ధర్మాన్ని రక్షించడానికి క్షత్రుడు యుద్ధం చేయాలి. అది క్షత్రియ ధర్మం. ధర్మరక్షణ చేయకుండా కర్తవ్యం నుంచి జారిపోతే క్షత్రియుడు నరకాన్ని పొందుతాడు. అందుకే ధర్మరక్షణకై యుద్ధం చేసి యుద్ధభూమిలో మరణించిన వీరుడు స్వర్గాన్ని పొందుతాడని చెప్పి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని అనుసరిస్తే ఆచరించే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఆర్యులు. వాళ్ళు స్వర్గప్రాప్తికి అర్హులైపోతారు. ధర్మయుద్ధం నుంచి పారిపోయేవారు ఏమవుతారు? వాళ్ళు అనార్యులు అవుతారు. స్వర్గద్వారాలు వారికి మూతపడతాయి అని చెప్తున్నాడు. మరి యుద్ధం చేస్తే అపఖ్యాతి వస్తుందేమో అని చెప్పేసి ఇంకో భయం కనబడింది. ఇంతకుముందు మనం చూసాం అర్జును లోపల. ఆ అపఖ్యాతి ఏదో యుద్ధం చేయకపోవడం వల్లనే వస్తుంది విషయాన్ని ఇక్కడ స్వామి స్పష్టంగా చెప్తున్నాడు. యుద్ధాన్ని విరమించి అర్జునుడు వెనుదిరిగిపోతే కిరీటి యొక్క కీర్తి కిరీటంలో మరో మణిపూస చేరుతుందా చెప్పండి? ధనంజయుడు దయామయుడిని ప్రజలు కీర్తిస్తారా? పోరాడి గెలిస్తే కీర్తి వస్తుంది, కానీ పారిపోయి ఓడిపోతే అసలు కీర్తి పెరుగుతుందా? యుద్ధం చేస్తే అపకీర్తి వస్తుందనేది అర్జుని భయం. యుద్ధాన్ని విరమిస్తేనే అపఖ్యాతి అని చెప్పేసి శ్రీకృష్ణుని యొక్క వాదన. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం. అర్జున, కీర్తి అపకీర్తి అనేవి ఎక్కడి నుంచి వస్తావయ్యా? ఎవరి నుంచి వస్తాయి? ప్రజల నుంచి రావాలయ్యా. ప్రజలు ఎవరిని కీర్తిస్తారు, ఎవరిని నిందిస్తారు? ప్రజలు ధర్మాభిలాషులయ్యా.
ధర్మరక్షణ చేసేవారిని కీర్తిస్తారు, ధర్మహాని కలిగించే వారిని నిందిస్తారు. కాబట్టి దుర్యోధనుడు అధర్మపరుడు కాబట్టి నువ్వు రణరంగం నుంచి పారిపోతే ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? దుర్యోధనుదే ఆ యొక్క రాజ్యం అవుతుంది. ఆ దుష్ట పరిపాలన ప్రజలు ఏమి దుర్గతి పాలవుతారు. ఇదంతా ఎవరి వల్ల? నీ యొక్క నిర్వాకం అని చెప్పేసి నిన్ను ఎత్తిపడుస్తారు ప్రజలు. అర్జునుడి పెరిగితనం వల్లనే మనకి ఈ దుర్గతి వస్తుందని చెప్పేసి నిన్ను నిందిస్తారయ్యా. ఇదంతా కీర్తికి వస్తుంది అర్జున. ప్రజలు ఎప్పుడైనా గెలిచిన వారికే పులదండలు వేస్తారు. పారిపోయిన వారికి పసుపు కుంకాలను పంపడం చూశాం మనం. కాబట్టి అది కూడా కీర్తి అని నువ్వు భావిస్తే నాకేం అభ్యంతరం లేదు అంటున్నాడు. చూసారా, ఒక్కొక్క మాట ద్వారా స్వామి ఆయన లోపల మార్పును తీసుకొస్తున్నాడు మెల్లిమెల్లిగా. రాజుగా దుర్యోధనుడు ఏ చెడు పని చేసినా ప్రజలు ముందుగా నిందించేది ఎవరు తెలుసా? నిన్నేనయ్యా. ఎందుకంటే ధర్మయుద్ధంలో పాల్గొని అధర్మపురను హతమార్చి వీరక్షత్రుడిగా ప్రజల మన్ననలు అందుకొని ధర్మయుతమైన పాలన అందిస్తే కీర్తి వస్తుంది, కానీ పారిపోతే పేరు వస్తుందే ఏమో. వస్తే రావచ్చు, పేడివాడని పేరు రావచ్చు, నీకు పనికిరాని వాడని ఖ్యాతి మిగలవచ్చు. అర్జున ఆలోచించుకో. పేరు తెచ్చుకోమని, ఖ్యాతి పెంచుకోమని తల్లిదండ్రులు పేరు పెడతారు, కానీ పేరును పోగొట్టుకోమని పేరు పెట్టదయ్యా. అయినా నీ పేరు అర్జునుడు కదా. ఈ కష్మలం, ఈ విషమ సమయంలో నీకెక్కడి నుంచి దాపురించిందయ్యా అని లేని భయాలను, రాని భయాలను గుండెలు నింపుతూ చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ మనకు పూర్తి చేస్తున్నాడు ఆయన. మిత్రమా, నీవు కీర్తిని సంపాదిస్తావనేటువంటి మా అత్తమామలు నీకు అర్జునుడిని పేరు పెట్టారయ్యా. పేరుకు ప్రాకులాడవలసింది పోయి నీలో ఈ చెడు ఆలోచన ఎట్లా వచ్చింది అని చెప్పేసి. మరి అర్జున అంటేనే ధవళవర్ణం, శుద్ధ రూపం కదా. మరి ఈ అశుద్ధం నిన్ను ఎట్లా వచ్చిందయ్యా, నీ లోపలికి ఎట్లా వచ్చింది? ఇది రావడం సరియైంది కాదు కదా అని చెప్పేసి. అర్జున, తెలుపు వస్త్రానికి మురికి అంటుకోవచ్చు, కానీ ఆ మాలిన్యం తెలుపు వస్త్రానికి కాదయ్యా. ఎక్కడి నుండో వచ్చి వస్త్రానికి అంటుకొని ఉంటుంది. శుద్ధి చేస్తే అది మురికిపోతుంది, వస్త్రము తెల్లగా శోభిస్తుంది. పార్థ, నీవు కూడా శుద్ధమైన వాడివి, అర్జునుడివి. ప్రస్తుతం నిన్ను ఆవరించినటువంటి మనోమాలిన్యము నీ స్వభావం కాదయ్యా, అది ఆగంతుకం. రాసుకుంటే ఉంటుంది, రాల్చేస్తే పోతుంది, తగిలించుకుంటే ఉంటుంది, తొలగించుకుంటే పోతుందయ్యా. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి. అర్జున, ఇంతెందుకయ్యా? మీరు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాట నగరంలో నువ్వు అదోలో ఉన్నావు కదా. ఇప్పుడు అలా ఉన్నావా? లేవు కదా, అంతే. ఒకవేళ అలాగే ఉన్నట్లు అనిపిస్తుందా? అలాంటిది ఏమీ లేదు, భ్రమపడకు. అలాంటి ఆలోచనలు రానియకు, వచ్చినా ఉండనివ్వకు, విడిచేసేయి. అది నీకు తగదు అని చెప్పేసి ఈ విధంగా 2వ శ్లోకం లోపల ఈ విధంగా ఇటువంటి వ్యాఖ్యానంతో స్వామి మనకు 2వ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నాడు అన్నమాట. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.